అంటే పున్నప్పటి ప్రముఖ ఉద్యమగాడు అనక హక్కు ఉంది. ఇది ఎస్ మా బాబు జాగిరి అన్నాడు. కరెక్ట్. ఎవడి జాగిరి అంటే మా బాబు జాగిరి, నీ బాబు జాగిరి కాదన్నాడు. నిజమే కదా, ఇది కాదు కదా. ఇప్పుడు కొత్తగా కాంట్రవర్సీలో 10 ఎకరాలు ఎక్కడో కబ్జా చేయడం అదో వార్త. ఆయన అన్నాడు తీసుకోండి కావాలంటే అన్నాడు. అంటే నువ్వు కొనుక్కుంటే కదా ఇక్కడ తెలంగాణలో నువ్వు ప్రాపర్టీ కూడా నేను అడిగినోడు ఇవ్వలేడు కదా. అసలు ఇంతవరకు ఉన్న రాయలసీమ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఎవడన్నా ప్రాపర్టీస్ దొరుకుని పారిపోయినోడు ఉన్నాడా? అటువంటిది ఇప్పుడు జరగలేదు, అసలు జరగలేదు కదా. అన్నెసరీ కాంట్రవర్సీ. దీన్ని ఆయన అనాలోచితంగా మాట్లాడి ప్రవోక్ చేస్తున్నాడు. దీని అడ్వాంటేజ్ ఎవరికి ఉందో నాకు తెలియదు. బట్ పవన్ కళ్యాణ్కి ఇక్కడ స్పేస్ లేదు, ఖచ్చితంగా స్పేస్ లేదు. గెలుస్తుండొచ్చు 5 10 మనందరికీ తెలుసు. 100 పెడితే 5 10 గెలుస్తారు, మంచిదే. ఎస్టాబ్లిష్ కాదంటే ఇప్పుడు ఆంధ్రాలో నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసావు. 10 ఏళ్ళ తర్వాత నీకు చంద్రబాబు గారికి ఎంట్రీ కూడా లేకుండా బీజేపీలో నువ్వు పూనుకొని నీకున్న యాక్సెస్ తో కలిపితే ఒక వేవ్ వచ్చి అధికారంలోకి వచ్చావు. ఎంజాయ్ చేయి పోయి 5 ఏళ్ళు అధికారంలో దూరం ఉన్నావు కదా. ఈ తెలంగాణ ఎందుకు నీకంటున్నా, ఇక్కడ తనుకున్న వాళ్ళు తనుకుంటున్నారు కదా. మధ్యలో మన కొత్తలో ఎందుకంటా నేను అది అన్నెసరీ కాంట్రవర్సీ నా ఉద్దేశం. ఓకే, కానీ సార్ ఇక్కడ అంటే ఇక్కడ ప్రాంతాల విషయం పక్కన పెడితే ఇది భారతదేశంలో అంతర్భాగం. అంటే మేము ఎవడు కాదన్నా మేము ఇక్కడ కూర్చొని పోటీ చేయకూడదా, మేము చేయకూడదా? నేను చెప్తున్నా నీకు వద్దని అనలే కదా. నీకు జ్ఞాపకం ఉంటే ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక సుదీర్ఘ పోరాట చరిత్ర. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన సందర్భంలో నిజాంకి వ్యతిరేకంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమించే ఇతరులు కూడా పోరాడారు. మా ఫాదరే ఫ్రీడమ్ ఫైటర్ అందరూ. ఇది జరిగిన సందర్భం లోపల ఇక్కడ ఇండియన్ యూనియన్లో కలవడానికి ఇష్టం లేకుండా కమ్యూనిస్టులు అక్కడ నాకు జ్ఞాపకం ఉండి రష్యాకు పోయి దేశాన్ని మనం స్వతంత్ర దేశం గుర్తింపుని అడిగే ప్రయత్నం చేశారు. అంత చరిత్ర ఉంది. అయితే అప్పుడు సీ బార్డర్ లేదు, ఆయన మనకు సీ బార్డర్ లేదు తెలంగాణకి లేదు కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. అయితే రష్యన్ ఆర్మీ వచ్చేది ఆ రోజుల్లో. ఇదొకటి. నిజాం నవాబు అందరు కలిసిపోతే అటు కాశ్మీరోడు ఇక్కడ హైదరాబాద్ ఏమనంటే మేము స్వతంత్ర దేశంగానే ఉంటామని ఇస్వల్ అప్లై టు యునైటెడ్ నేషన్స్. ఏది ఇండియన్ ఆర్మీ నాకు దురాక్రమణతో వచ్చింది, నా దేశం వేరు. వీడికి ఎంబసీ ఉంది హైదరాబాద్, తెలుసా నీకు? హైదరాబాద్ హౌస్ అని ఉంటుంది, వీడి విదేశాంగ కార్యాలయం నిజాం నవాబు. సో నేను వేరే దేశాన్ని పెట్టుకున్నాడు యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్ లో 25 సంవత్సరాల విచారణ జరిగింది. ఇప్పుడు ఇండియన్ ఆర్మీని పంపిస్తే అన్ని ఉన్నటువంటి చిన్న సంస్థానాలను ఇండియన్ యూనియన్ లో సర్దార్ పటేల్ విలీనం చేసుకుంటూ పోతే 2 ప్రాబ్లం అయినాయి. జమ్మూ కాశ్మీర్ ఒకటి, హైదరాబాద్ సంస్థానం ఒకటి. ఇది 2 విడిగా ఉంటాం దేశాలు కానీ ప్రకటించుకొని సాధ్యపడక ఆర్మీ వచ్చినాక జాయిన్ అయ్యారు. అక్కడేమో కింగ్ ఒప్పుకున్నాడు, ఇక్కడేమో నిజాం నవాబు సర్దార్ పటేల్కి మనకు తెలుసు ఫేమస్ ఫోటో ఎయిర్పోర్ట్లో తలకాయ ఉంచి నిజాం నవాబు సర్దార్ పటేల్ సాష్టాంగం చేసి అప్పుడు కలిసింది. అదర్వైజ్ ఇది మాది హైదరాబాద్ వేరే స్టేట్, అంటే ఐ మీన్ స్వతంత్ర దేశాన్ని ప్రకటించుకున్నారండి. అంత చరిత్ర ఉన్న రాష్ట్రంలో మన తెలంగాణ ఉద్యమకారుల్లో మేము ఇందులో ఉండం, మాకు వేరే దేశం కావాలన్నాం. చరిత్ర ఉంది ఎడడానికి అని అనలే. వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పాం. నువ్వెవరండి మాకు చెప్పడానికి? అంతా ఒకటే. నువ్వు మా దగ్గర బిజినెస్ చేసుకోవచ్చు, అక్కడ మేము చేసుకోవచ్చు, రావద్దు పోవద్దు, ఇడ్లీలు అమ్ముకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు అని పాటలే ఉండే తెలంగాణ.